30 రోజులు 30 రకాల ముగ్గులు. ధనుర్మాసంలో ఒక్కో రోజు ఒక్కో ముగ్గు వేస్తారు. మరి ఆ ముగ్గుల లిస్ట్ ఏమిటో, అలాగే ధనుర్మాసం యొక్క విషయాలు ఏమిటో ఇవాళ మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇదే మన సంస్కారం. నా ఛానల్ లతాకృతి చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే రెడ్ బటన్ నొక్కి అక్కడ గంట కూడా నొక్కండి. అప్పుడు ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఈ సంవత్సరం మనకి ధనుర్మాసం డిసెంబర్ 16 నుండి మొదలవుతుందండి. ఈ మాసం గోదాదేవి ఆండాళ్ళమ్మవారు శ్రీకృష్ణుడికి చూపించిన అపారమైన భక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ మాసమంతా కూడాను సూర్యుడు ధనుర్రాశిలో ఉంటాడని, అందుకని ధనుర్మాసం అని ఈ నెలకి పేరు. సూర్యుడికి సంబంధించిన శ్లోకం ఏంటి, మరిన్ని విషయాలతో కూడిన ఒక వీడియో లింక్ని నేను పెడతాను, తప్పకుండా చూడండి. ముగ్గుల గురించి చాలా ఎపిసోడ్స్ మనం చేస్తున్నాం కదండి. మొదటి ఎపిసోడ్లో మనం ఈజీగా ముగ్గు అసలు ఎలా పట్టుకోవాలి, చుక్కలు ఎలా పెట్టుకోవాలని బేసిక్స్ అన్ని తెలుసుకున్నాం. తరువాత వీడియోలో అసలు ముగ్గులు వేయడానికి కావాల్సిన వస్తువులు ఏమిటి, ఎక్కడ దొరుకుతాయి అని, అలాగే ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అని. ఇది ఇంకొక ఐడియా అండి. సాల్ట్ అండ్ పెప్పర్ షేక్ కూడా మనం ముగ్గు వేసుకోవచ్చు అన్నమాట. ధనుర్మాసంలో 30 రోజులు 30 ముగ్గులని చెప్పాను కదండి. అవి ఏమిటి అంటారు? ఇదిగోండి లిస్ట్, మీకు ఈజీగా ఉంటుందని ఇలా తయారు చేశాను. ఇది నేను మన ఫేస్బుక్ పేజ్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ముగ్గులు ఏమిటి అనేది ఇక్కడ మీరు చూస్తూ ఉండండి. నేను వీటి వెనక ఉన్న కొన్ని విశేషాలు చెప్తానన్నమాట. అయితే ముగ్గులు ఇవే ఎందుకు, అసలు ఈ మాసంలో ముగ్గులు ఎందుకు వేయాలి, రంగులు ఎందుకు వేయాలి, ఇంత టైం తీసుకొని అని నాకు చాలా డౌట్ వచ్చిందండి. మరి ఆ విషయాలు తెలుసుకున్నాను, మీ అందరితో పంచుకోవాలి కదా, అందుకనే మీకు చెప్దామని ఇవాళ ఈ ఎపిసోడ్ అన్నమాట. బ్రహ్మముహూర్తంలో లేయాలి, అప్పుడు ఏది చేసినా ఎంత చదువుకున్నా బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు. అయితే ఈ మాసం అంతా కూడాను మార్నింగ్ టైం చాలా దివ్యమైనదంటండి. అందుకని మామూలుగా మనము కళ్ళాపి ఎప్పుడు చదువుతాము, తెల్లవారుతుండగానే. మరి ముగ్గులు వేయాలంటే ఇంకొంచెం ముందుగా. సో ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, ముగ్గు వేసి అన్నీ చేయాలి కాబట్టి చాలా ముందుగా మీరు లేస్తారన్నమాట. దానివల్ల ఆటోమేటిక్గా మీరు బ్రహ్మముహూర్తంలో లేచినట్టు అవుతుంది. మనకి ఆ జ్ఞాపక శక్తి, ఆ టైంలో ఉండే అన్ని రకాల పాజిటివ్ ఫీలింగ్స్ మనకి వస్తాయన్నమాట. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. పొద్దునే లేచి ఈ మాసంలో ముగ్గులు వేయడం వల్ల బెనిఫిట్ ఏంటో మనం తెలుసుకున్నాం. మరి ఇవే ముగ్గులు ఎందుకు అనుకుంటున్నాం? ప్రకృతిలోని ప్రతి అంశాన్ని, మన జీవితాన్ని, మన జీవనాన్ని బింబించేలా ఉంటాయన్నమాట ఈ ముగ్గులు. మీరు అబ్జర్వ్ చేస్తే గనక చిన్న జీవరాశి నుంచి పెద్దవాటి వరకు రకరకాలు ఉన్నాయి కదండి. మనం లేచి తెల్లవారిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చేదాకా కనిపించే పశుపక్షాదులు, చుట్టూ ఉన్న ప్రకృతి అన్నీ కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు అనుకోండి మనకి ఫోటోలు, వీడియోలు ఇలా చాలా ఉన్నాయి. మరి పాతకాలము మనకు ప్రతి ఒక్కటి కూడాను ఇలా ముగ్గుల ద్వారా చెప్పడం అన్నమాట. అలా రంగులు వేయడం వల్ల, ముగ్గు వేయడం వల్ల మనకి హెల్త్తో పాటు మన చుట్టూ ఉన్న వాటి గురించి తెలుస్తుంది. అది ఇంకొక రీజన్. బాగున్నాయి కదూ. ఇప్పుడు మనం పిల్లలకి ప్రతి ఒక్కటి కూడాను స్కూళ్ళను, యాక్టివిటీస్ అనో మనం నేర్పిస్తున్నాం. కానీ మీరు ఒకటి గమనించారా, మన పెద్దవాళ్ళు అవేవి ఇట్లా అని చెప్పకనే చెప్పారు, చెయ్యకనే చేశారు, మన చేత కూడా చేయించారు. ఇలా ముగ్గులని, ఇంటి పద్ధతులని ఎంత బాగా ప్రతి దానికి ఒక రీజన్ ఉంది చూసారా. కూర్చోపెట్టి బర్డ్స్ ఇవి, యానిమల్స్ ఇవి అని నేర్పించారా మనకి. ఇదిగోండి ఇలా ముగ్గుల ద్వారా, రంగుల ద్వారా, అలాగే చేసే ప్రతి పని, చెప్పే ప్రతి మంత్రం ఒకటి మనకి చాలా చక్కగా మన పెద్దవాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు అందుకే మనం ఇంకో తెలుసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చేస్తాము. అలాగే మన పిల్లలు ఇప్పుడు ఏమైనా తక్కువ అడుగుతున్నారా? లేదు కదా. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ మాత్రం నాలెడ్జ్ నేనైతే సంపాదించాలండి మా అమ్మాయి అడిగే క్వశ్చన్స్కి. అలాగే మీకు చెప్పాను అనుకోండి, మీరు తెలుసుకుంటారని. అలాగే నేను చెప్పిందే కాకుండా మీకు ఇంకా తెలుసు అనుకోండి, తప్పకుండా నాకు చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం అందరితో పంచుకోము. ఇప్పటిదాకా మీరు గమనించారా ఎన్ని రకాల ముగ్గులు మీరు చూస్తూ ఉన్నారో? రకాలు కదూ, అన్నీ కూడాను చెప్పాను కదా మన చుట్టూ ఉన్న ప్రకృతిని చెప్పేలాగా ఉండేయని. అలాగే ఇదైతే చూసారు, ఇది దశావతారాలండి. అంటే పిల్లలకి ఎలా ఏం నేర్పించవచ్చు. ఇంకొకటి సూపర్గా ఉంది కదా, మనకి యాక్టివిటీ అవుతుంది, నాలెడ్జ్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్కటి మనకి చెప్తూ పిల్లలకి చేసామనుకోండి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ రంగోలీ లాగా, చుక్కల ముగ్గులు, రకరకాలు మీ తెలివికి పదును పెట్టేలాగా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను శాంపిల్స్ లాగా చూపించాను. ఇవి స్పెసిఫిక్గా మా అమ్మ వేశారనమాట. సో అవన్నీ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టాను.
అలాగే వేరే ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇచ్చారు. ఇదిగోండి మా అమ్మ ఇందిరమ్మ, అది తను ఎవ్రీ ఇయర్ అలా వేస్తూ ఉంటుందంట. అదైతే నాకు ఇప్పటికీ ఎంత గుర్తు తెలుసా. అదొక మంచి టైం పాస్ అండ్ హ్యాపీ యాక్టివిటీ తెలుసా. ఎవరు ముగ్గులు వేసినారు, మా వీధంతా వేసేవాళ్ళు అన్నమాట. ఎవరి ముగ్గు వాళ్ళ బాగుంది, ఏం కలర్స్ బాగుంది, అలాంటి కాంపిటీషన్స్ అది. అలాగే తర్వాత ఇంకా అందరూ కూడాను అనమాట వాళ్ళకి నచ్చినట్టుగా. ఇప్పుడు పూలు అంటే ఒకటే రకంగా వేయాలని లేదు కదా, ఎలా అయినా వేసుకోవచ్చు. అది మీ క్రియేటివిటీ, కలర్ కాంబినేషన్స్ని బట్టి మనం వేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇవే డిజైన్స్ని మీరు కావాలనుకోండి పండగలకి మార్చుకుంటూ ఉండొచ్చు. దీపావళి వస్తుందనుకోండి, ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా మీరు దీపాలు కూడా పెట్టుకున్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. ఇది మ్యూజికల్ కాన్సెప్ట్ అని ఇలా అసలు చెప్తున్నాను కదండి. పిల్లలకి నేర్పించడానికి ఎంత బాగుంటుంది. ఈ ముగ్గు వేసినంతసేపు వాళ్ళని కూర్చోబెట్టి చెప్పండి, ఎంత బాగా వాళ్ళకి విషయాలన్నీ అర్థమవుతాయో. ఇందువలనందులేనన్ని సందేహంబు వలదు, ఎన్నెందు వెతికిన అందందే గలదు అన్నట్టు ఈ ముగ్గుంది చూశారు. ఇంటి ముందు మనం వేసుకుంటాం, కానీ ఇంటి గోడ మీద నుండి ఒంటి మీద చీర వరకు చేరింది. అక్కడతో ఆగిందా? లేదండి, ఎత్తి మీద క్లిప్ దాకా కూడా వెళ్ళింది. వాటితో పాటుగా బెడ్షీట్స్ అని, హోటల్స్ మీద డిజైన్ అని, ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే వాటిని చూస్తే కలిగే అందం, ఆనందం అలాంటిది. మరి సంస్కృతి సంప్రదాయంతో పాటు ఇది చాలా ప్రాచీన కళ. ఇది ఎంత ప్రసిద్ధి చెందిందంటే ప్రపంచమంతా రంగోలీ అంటే ఫస్ట్ ఇండియా అని చెప్తారు. రంగులన్నా సెలబ్రేషన్స్ అన్నా ఎవరైనా సరే మన భారతదేశం గురించి చెప్పాల్సిందే కదండి. అదనమాట. చీరలు, గాజులు, నగలు, కమ్మలు ఇలా దేన్ని వదలకుండా అన్నిట్లో మనం ముగ్గులే వాడేసారు. మనకు జరిగే ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ దేవుళ్ళు అందరినీ మనం ముగ్గుల్లో చాలా అందంగా పెడతాం. అండ్ ఈ మధ్య అయితే కాన్సెప్ట్ బేస్డ్ కాంపిటీషన్స్ వస్తున్నాయి, అలాగే మెసేజ్లు ఇస్తున్నారు. సో హిందూ సంప్రదాయం ప్రకారము అలాగే సైన్స్ పరంగా కూడాను ఇలా మనం ముగ్గులు వేస్తే చాలా మంచిది తెలుసా. చాలా రిలాక్స్ అవుతాము. అండ్ అక్కడ చూసినప్పుడు మీకు కలిగే ఆ ఫీలింగ్ అండ్ పాజిటివిటీ సూపర్గా ఉంటుంది. సో ఎందుకు ఆలస్యం, మీరు తప్పకుండా వేస్తూ ఉండండి, పిల్లల చేత కూడా వేయిస్తూ ఉండండి. ప్రతిదానికి స్టోరీ మీకు కూడా తెలుసు అనుకోండి, హ్యాపీగా చెప్పేయండి. రంగుల కళా ప్రతిభను నాకు ఫోటోస్ ఇలా వీడియోకి హెల్ప్ చేసిన మీకందరికీ థ్యాంక్ యూ. మీకు నచ్చాయి కదా. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా అందరి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. తిరిగి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు.